హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే నేను నిన్న సాయంత్రం తీసుకున్న వీడియో అండి. నేను 5 గంటల నుంచి 7 గంటల వరకు ఏమేమి పనులు చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ముందుగా గిన్నెలన్నీ బయటేసుకున్నాను. గిన్నెలు తోముకుంటే ఫస్ట్ నాకు సగం పని పూర్తయినట్టే అండి. ఇంట్లో ఉండే పిల్లలను చూసుకునే ఆడవాళ్ళకైతే ముందుగా గిన్నెలు తోముకుంటే మిగతా పని పిల్లలను చూసుకుంటూ అయినా తోముకోవచ్చు. ఇక్కడేంటి ఎన్ని గిన్నెలు ఉన్నాయని అనుకుంటుర్రా? నేనైతే మార్నింగ్ తోమలేదండి. మార్నింగ్ చలి ఎక్కువ అనిపించింది. కొంచెం ఎండెళ్ళినాక తోముదాంలే అనుకొని తోమలేదు. ఇప్పుడు ఇవి తోమిపెట్టుకుంటేనే మార్నింగ్ మా పాపని స్కూల్కి పంపేయనీకి ఈజీ అవుతుంది. లేదంటే నేను 2 పిల్లలను చూసుకుంటూ పాపను స్కూల్కి పంపించలేను. ఇక్కడ గిన్నెలు తోముతుంటే కెమెరామ్యాన్ ఏదో మాట్లాడుతుండు. గిన్నెల కంటే ముందే నేను ఇక్కడ బట్టలు ఉతికేసుకున్న. గిన్నెలు తోమిన తర్వాత అవి నీళ్ళు ఇంకే వరకు గిన్నెలు తోమిన తర్వాత బట్టలు ఆరేసుకుందామని ఆ గోడ మీద వేసిన. కాకొచ్చి 2-3 బట్టలు కిందేసింది. ఇక్కడ నా వాయిస్ ఏంది ఇట్లా వస్తుందని అనుకోకండి ఫ్రెండ్స్. నాకైతే జలుబు చేసింది. ఈ వీడియో 3 రోజులు అవుతుంది తీసి. వాయిస్ ఓవర్ ఇద్దాం, ఆయన ఏమవుతుందిలే అడ్జస్ట్ అవుతారని ఇస్తున్నా. ఇక్కడ ఇంకా నా గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. ఇక్కడ 5 నిమిషాలలో దోమేసినా కానీ వీడియో కంటే ముందు ఇది దోమడానికి అయితే గంట పట్టింది ఫ్రెండ్స్. గిన్నెలు తోమిన తర్వాత అవన్నీ ఇంట్లో పెట్టుకొని అవన్నీ నీళ్ళు ఎక్కుతాయని మంచం మీద పెట్టిన. తర్వాత ఇదంతా ఊడ్చుకోవాలి, లేదంటే అన్నం అదంతా గలీజ్గానే ఉంటుంది. మనం ఊడ్చే వరకు ఆ నీళ్ళు పోవు. ఇది బెడ్ లెవెల్గా ఉంటే పోతుండే కానీ బెడ్ లెవెల్ లేదు కాబట్టి మనం ఊడిస్తేనే పోతుంది. అందుకని గిన్నెలు తోమినాక ఖచ్చితంగా ఇంకో ఎక్స్ట్రా పని అయితే అది ఉంటుంది నాకు. యూట్యూబ్ గురించి అయితే నాకు ఒక 5 విషయాలు అనిపించినాయి, మీతో షేర్ చేసుకుంటా. ఏంటంటే మనం ఏదైనా తర్వాత చేద్దాంలే ఇప్పుడు ఏమొద్దు అని అనుకునే పని వీడియో కోసమైనా సరే అప్పుడే చేస్తాం. ఒక బద్ధకం అయితే పోతుంది యూట్యూబ్ వల్ల. యూట్యూబ్ చేసేవాళ్ళు కొంచెం మనకన్నా ఫస్ట్ నుంచి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి ఇందులో వీళ్ళకి ఇది వస్తుంది కదా మనకి ఎందుకు వస్తలేదని అదొకటి ఇదొకటి ట్రై చేస్తుంటాం కదా, అదొకటి థాట్స్ కూడా వస్తుంటాయి. ఇట్లా ట్రై చేసి వస్తుంది, అట్లా ట్రై చేసి వస్తుందని. అదొక బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళని చూస్తే మన మీద మనకు నమ్మకం వస్తుంది అన్నమాట. గిన్నెలు తోమిన తర్వాత నేనైతే ఈ బెడ్ అంతా కడిగిన. ఎందుకంటే పిల్లలు లేస్తే బయటికి వస్తే మొత్తం దుమ్ము దుమ్ము ఉంటుంది, ఆడుకుంటారని. అది కడిగిన తర్వాత బిందెలు తీసుకొచ్చి బిందెలు తోమి అవి పడుతున్నా. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉండి వేరే ఏ పని చేయకుండా ఉండేవాళ్ళు ఈ యూట్యూబ్ చేసుకోవడం వల్ల అదొక బెనిఫిట్ ఉంటుంది. ఇట్లా అంటే నీకు చిన్నపిల్లలు ఉండరు అని నువ్వు అది చెప్తున్నావా అని అంటారు కొందరు. అట్లని ఏం కాదు. తర్వాత అయితే నేను కిచెన్లోకి వచ్చిన. ఇంకా మనం కిచెన్లోకి వచ్చినామంటే ఇంకా అంత తొందర బయటికి ఏం పోము. ఎందుకంటే పని మీద పని ఉంటూనే ఉంటుంది. పొయ్యి నేను రోజు కడిగినా రోజు అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ఆ గోడ మీద పడుతుంది. ఆ కలర్ మనం వాల్పేపర్స్ అంటించవచ్చు కానీ మేము తర్వాత కలర్ వేసేది ఉంటుందని ఇప్పుడైతే అవన్నీ ఏం అంటించను. తర్వాత ఇంకా పొయ్యిని మంచిగా రుద్ది కడిగిన. పొయ్యి నీట్గా లేకపోతే మనకు వంట కూడా వేయాలనిపించదు. పొయ్యి నీట్గా ఉంటేనే మనకు కిచెన్ ఏదైనా నీట్గా ఉంటేనే మనకు కిచెన్లో చాలాసేపు ఉండగలుగుతాం. మనం ఇప్పుడిప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి వ్యూస్ తక్కువ వచ్చినా కానీ వ్యూస్ రాకపోయినా కానీ ఏంటిది ఇలాంటి వీడియోలు చేస్తుంది, దీంట్లోతో ఏం యూజ్ ఉంది అని అనుకునే వాళ్ళైనా కానీ ఉండొచ్చు. కానీ ఇంక అవన్నీ మేము ఏం పట్టించుకోవద్దు. ఎందుకంటే ఒకసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకెవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఇప్పుడు మన ఇంట్లో ఏమన్నప్పుడు బయట వాళ్ళతో అవసరం లేదనుకొని ఊరుకోవాలి. మంచి చేసిన అంటారు, చెడు చేసిన అంటారు, ఏదైనా అంటారు. కాబట్టి ఎవరినైనా పట్టించుకోవద్దు అనేది మాత్రం నాకు ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇంకా సింక్కి అయితే పైప్ లైన్ అనేది ఏం లేదు వాటర్ పోవడానికి. ఇట్లా కడిగినప్పుడు ఒక బకెట్ వాటర్ దగ్గర పెట్టాలి, ఒక బకెట్ పైన పెట్టుకొని కడుక్కోవాలి. ఇంకా తర్వాత బిందెలు ఇంట్లో పెట్టి ఈవినింగ్ అయింది కదా లైట్లు వేసిన తర్వాత నీళ్ళు పడ్డవి కూడా ఊడ్చి
రూమ్ని కూడా మొత్తం కడుక్కొని వచ్చిన. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఒక భయం ఉంటుంది, నేను ఇట్లా వీడియోలు చేస్తుంటే ఏమనుకుంటారో, నేను ఇట్లా మాట్లాడుతుంటే ఏమనుకుంటారో జనాలు, నాకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో, సోషల్ మీడియాలో ఏమనుకుంటారో అని అనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా అని మనసులో పెట్టుకోరు అని కామెంట్స్ల రూపంలో మాత్రం బయట పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ కామెంట్ వల్ల అవతల వాళ్ళు బాధపడవచ్చు. ఆ బాధపడితే మీకేమొస్తుంది, ఏం రాదు కదా. ఈమె ఇదెందుకు చేస్తుంది అనేదానికంటే ఈమెకు ఆ థాట్ వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, నేను కూడా చేస్తానేమో, నేను కూడా వేయగలుగుతానేమో అని అనుకోండి. అంతేగాని ఈ కామెంట్స్ పెట్టి బాధ పెట్టకండి. ఇక్కడ నేను కడిగిన గిన్నెలు అయితే తీసుకొచ్చిన, ఇంట్లో పెడుతున్నా. అవి చదరకపోతే ఒక గిన్నె కోసం ఇంకో గిన్నె తీసి, ఇంకో గిన్నె కోసం ఇంకో గిన్నె తీసి ఇంటి నిండా గిన్నెలు అవుతాయి. అందుకనే తెచ్చింది ఆవిడే మొత్తం చదిరి పెట్టుకుంటున్నా. అవును, అడగడం మర్చిపోయినా, మా కిచెన్ అయితే ఎట్లుందో చెప్పండి. ఇది కామెంట్ చేయొద్దన్నదని ఇప్పుడు ఇది కూడా కామెంట్ చేయకుండా ఉండకండి. కామెంట్లో కిచెన్ ఎట్లుందో చెప్పండి. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అక్షిత రాజ్ వ్లాగ్స్ కూడా అనిపిస్తుంది అసలు వ్యూస్ వస్తలేవు, చూస్తలేరు, అసలు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. 4000 3000 సబ్స్క్రైబర్స్ వస్తారా, 500 వస్తారా, వాచ్ అవర్స్ వస్తుందా అని అన్ని డౌట్లు ఉన్నాయి. కానీ ఏమో చేసుకుంటూ పోదాం, చూద్దాం. ఏదైనా చూస్తే కానీ తెలియదు కదా అన్నట్టు చేస్తున్నా. ఎవరు తప్పుగా అనుకోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు, ఎప్పటి నుంచో యూట్యూబ్ చేసే వాళ్ళకైతే అసలు ఏం పీకర్ ఉండదు. ఎందుకంటే ఎవరేమనుకుంటారో అనే ఇంటెన్షన్ వాళ్ళ లోపల ఉండదు. వాళ్ళు ఏదైనా ఫ్రాంక్గా ఇస్తూనే ఉంటారు. కొత్త వాళ్ళైతే ఆలోచించి సగం బుర్ర ఖరాబ్ అవుతుంది. ఈ వీడియో వేస్తే ఏమనుకుంటారో, ఈ వీడియో వేస్తే ఏమనుకుంటారో అని, ఏం వీడియో వేసినా అని ఎట్లా తీసుకుంటారో అని వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. అంటే నా విషయం చెప్తున్నా, నేను అనుకున్నది కూడా కొత్త వాళ్ళు అందరు మ్యాక్సిమం ఇట్లనే ఆలోచిస్తారని అనుకుంటున్నా. ఇంకా నేనైతే చెప్పేది ఏంటంటే, నేను హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నా. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అని కామెంట్ చేయండి. లేదంటే అది కూడా చేస్తా, చెప్పినా చేయకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. కిచెన్ ఎట్లుందో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.